బిగ్ బాస్ ఇది ఒక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ గాన్ రాంగ్. ఈ గేమ్ ఆడే కంటెస్టెంట్స్ లాజిక్ ని లంగర్ హౌస్ కి పంపించి సైకోస్ గా మారిపోతారు. దీని మెయిన్ మోటివ్ ఎంత బ్రెయిన్ రాటింగ్ కాంటెంట్ ఇస్తే ఎంత టీఆర్పీ పెరుగుతుందో చూడడానికి. బాస్ తెలుగు సీజన్ 8 has shattered all records. షో కోసం కిరోసిన్ పెట్రోల్ లాంటి కంటెస్టెంట్స్ ని ఎంచుకుంటారు. బికాజ్ ఆల్ ఇట్ టేక్స్ ఇస్ లిటిల్ స్పార్క్ కొంపలు అంటుకోవడానికి. బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే ముందు మీ డేటా కలెక్ట్ చేస్తారు. సో చెప్పండి, మీకు అన్నిటికంటే ఇష్టమైన థింగ్ ఏంటి? నాకు నా బియర్డ్ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ టాస్క్ లో బా సూపర్ మేడం. మీకు ఇష్టం లేని థింగ్ ఒకటి చెప్పండి. నాకు అసలు చీకటి అంటే ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్ యు నో. వినావుగా, నెక్స్ట్ వీక్ రేషన్ టాస్క్ లో ఈమె 2 రోజులు చీకటి గదిలో ఉంటేనే హౌస్ మేట్స్ అందరికి ఫుడ్ వస్తుంది అని చెప్పండి. బా మేడం. సో చెప్పండి, మీకు పాస్ట్ ట్రామా, రిలేషన్షిప్స్, బ్రేకప్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అవన్నీ మీకెందుకు? అంటే మీరు హౌస్ లోకి వెళ్ళినప్పుడు మీకు ఏవి ట్రిగ్గర్ అవ్వకూడదని కేర్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేస్తామన్నమాట. టు బి ఆనెస్ట్, నా ఫ్యామిలీతో నాకు రిలేషన్స్ బాగాలేవు. ఐ హావ్ పాస్ట్ ట్రామా ఫ్రమ్ ఇట్. ఐఎమ్ సారీ కొంచెం ఎమోషన్ అయిపోయాను. నెక్స్ట్ వీక్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఒక మంచి స్వీట్ లెటర్ తెప్పించండి. వాళ్ళు చదవక ముందే వాళ్ళ ముంగటే అది కాల్చి పడదొబ్బండి. అసలు ఇంత క్రూయల్గా ఎలా ఉండగలుగుతున్నారు మీరు? వా. షో అని చెప్పి ట్రామా ఇచ్చి పంపిస్తారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినాక సగం డబ్బులు థెరపిస్ట్ కే పోతాయి. కడుపులో ఉన్న కన్నీళ్ళన్నీ బయటకు వచ్చేదాకా ఏడ్చే. లెట్ ఇట్ అవుట్. క్రై. ఏడ్చేసేయ్. క్రై. ఈసారి బిగ్ బాస్ లోకి ఒక అపరిచితుడు వచ్చాడు. అందరూ ఈసారి పేర్స్ గా లోపలికి వెళ్తే తను మాత్రం ఫ్యూ పేర్స్ ఆఫ్ పర్సనాలిటీస్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. అంట బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూల పాణి భుజగ భూషణ త్రిపుర నాశనక్తన. కొంచెం సేపు ఆగితే ముందున్న స్విమ్మింగ్ పూల్ లో సుడిగుండాలు తెప్పించి దూకేలా ఉన్నాడు. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే షో విన్నారు వాళ్ళు. సరే బ్రో, నువ్వు ఆడుకో, మరి మేము వెళ్ళిపోతాం. ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్. బిగ్ బాస్ ఎవరు లేరు. నేను ఇక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి నేను షోకి వచ్చింది. టాస్క్ లోకి బతుకు జట్కా బండి స్క్రిప్ట్ తెచ్చావేంటన్నాయ్. ఇప్పుడు నైని అక్క గురించి మాట్లాడుకుంటే, వాట్ ఈస్ రాంగ్ విత్ యు? అక్క ఏంది? బొక్క అనలేదు, అక్కనే అన్నా. ఒకసారి అక్క అంటే అస్సలు బాగోదు. ఈమెకి అక్క అంటే ఆక్రోశం వస్తుంది, చెల్లి అంటే చిరాకు వస్తుంది. అలాంటప్పుడు ఏమనాలంటే, స్టోర్ రూమ్ కి నిన్నే ఎందుకు పంపించానో తెలుసా? తెలీదండి. కనీసం ఇప్పుడైనా మాకు కనపడతావు. ఈ నవ్వుకేం తక్కువ లేదు. ఫుటేజ్ అంతా కుక్కర్ ఓపెన్ అవ్వలేదని కొట్లాడుకునే వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఇంకా తర్వాత కుక్కర్ కడిగిన వాళ్ళ ఫుటేజ్ ప్లే చేయడానికి ప్లేస్ ఎక్కడుంది? పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. ఆ తీస్తూనే ఉన్నాక నేను తీస్తూనే ఉన్నా, వేస్తూనే ఉన్నాయి. సీజన్ కు ఒక లవ్ ట్రాక్ అన్నా పెట్టకపోతే అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. నేను టైటిల్ విన్నర్ అయ్యి ఒకవేళ అవుతే నాకు చెప్పాల్సిందంతా ఒక ఆడవాళ్ళకి హూవర్ వాంట్స్ టు కమ్ అవుట్ బీ ఇండిపెండెంట్, యు డోంట్ నీడ్ ఎనీబడీ అని చెప్దాం అనుకుంటా నేను అని చెప్దాం అనుకున్నా. నువ్వు అక్కడికి వెళ్ళగానే అన్ని మర్చిపోయి రెడ్ ఫ్లాగ్స్ ని రొమాంటిసైజ్ చేస్తూ కూర్చున్నావు. నాకు అలాంటి ఫీలింగ్స్ రాదు లేదు, బట్ షీ ఈస్ మై గుడ్ ఫ్రెండ్. ఏం పర్లేదు. నేను అతని పనులు చేద్దామని ఏం కప్పు కడగట్లేదు. ఓకే, అతని కప్పు కడగడం నా హ్యాపీనెస్, నాకు హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి నేను కడుగుతున్నాను. కృష్ణ జరా ప్లేట్ కడగవా? విష్ణు, ఏదో దాని సెల్ఫ్ రెస్పెక్ట్ అంట నా షూ కింద దొరికింది. ఇది ఇన్ని రోజులు నీ దగ్గర ఉందా? ప్రతి ఉండు, నేను వస్తున్నా.
బిగ్ బాస్ హౌస్ లో కెమెరాస్ ఎలాగో ఉన్నాయని ఈసారి స్పీకర్ డబ్బాని లోపలికి పంపారు. మన అక్క బీపీ మీటర్ కే బీపీ తెప్పిస్తుంది. సీరియల్స్ లో తొక్కించుకునే క్యారెక్టర్స్ చేసి చేసి అలసిపోయి బిగ్ బాస్ హౌస్ కి వచ్చి విలన్ క్యారెక్టర్ కి ఆడిషన్స్ ఇస్తుంది. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? నేను ఎప్పుడన్నాను నువ్వు తెస్తే పాయింట్ ఇస్తా అని నేను అనలేదు. అసలు ఎవరన్నారు? నువ్వని అనుకుంటున్నావు, నేను అనట్లేదు. నేను సంచాలక్, నా డిసిషన్ ఫైనల్ ఫైనల్. నేను అనలేదు. నువ్వు లేని చెప్పకు, లేని ఉన్నట్టు ఉన్నట్టు లేని చెప్పకు. నువ్వు అలా మాట్లాడదు. దాట్ ఈస్ సో రాంగ్. బిగ్ బాస్ మీకోసం ఒక వీడియో ప్లే చేయబోతున్నారు. 2 minutes later. నేను అలా అనలేదు. నేను ఎప్పుడైనా చెప్పినప్పుడు మైండ్ లో రిజిస్టర్ నిజంగా అవ్వలేదు, నిజంగా చెప్తున్నాను. బిగ్ బాస్ నామినేషన్స్ ఇది ఒక రియాలిటీ షోలో ఇంకో రియాలిటీ షోలా ఉంటది. నామినేట్ చేస్తున్నట్లేదు, తప్పతాగి బావెక్కి నాట్యం చేస్తున్నట్టుంది. ఆ నామినేట్ చేసే పాయింట్స్ ఉంటాయి చూడండి, లడ్డులో పాయింట్స్. నో లిటరల్లీ లడ్డు గుడ్డు ఇవ్వలేదనే నామినేట్ చేస్తారు. నువ్వు అతన్ని ఎందుకు నామినేట్ చేసావే? నాకు ఎగ్ పఫ్ ఇవ్వలేదే. నామినేషన్స్ లో ఒకరి సీట్ ఒకరు పంచర్ చేసుకొని నామినేషన్స్ అయిపోగానే ఫైనల్ గా మీరు వీళ్ళు ఒక రోజు కయ్యమని ఇంకో రోజు కలిసిపోతారు. ఆ గొడవలు చూసి బయట ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసుకున్నోళ్ళు ఇప్పుడు ఏం చేద్దాం మనం? రేయ్, అక్కడ గౌతమ్ నిఖిల్ కొట్టేసుకుంటున్నారంట, అటు పదండి. వీళ్ళు 10th క్లాస్ బి సెక్షన్ సి సెక్షన్ నుంచి వచ్చిన ఇద్దరు తగ్స్ అన్నమాట. దుండగులు. ఇంకోసారి మా క్లాస్ కి వచ్చి మా డెస్టర్ తీసుకున్నావో, మా డెస్టర్ లేపేసినోడే మాట్లాడుతున్నాడు. పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. మొత్తానికి వీళ్ళిద్దరి గ్రడ్జెస్ తో గేమ్ ని గూడిపేస్తారు. అందరూ బిగ్ బాస్ లోకి టాస్క్ ఆడేద్దామని వస్తే ఒక కంటెస్టెంట్ మాత్రం వెకేషన్ కి వచ్చింది. వేసవి సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళ్ళినట్టు ఈసారి అవ్వనే బిగ్ బాస్ హౌస్ కి వచ్చి చీరలు ఆరేసుకుంటూ చిల్ అవుతుంది. లైఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఏ జిందగీ నా మిలేగే దుబారా. అవ్వ గట్టిగానే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావులే. మరి ఈసారి టాస్క్ ఏమన్నా ఆడతావా? So that is it for today's video. Thank you so much for watching. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒకసారి చూపియవా? ఇది చూడు, ఇది చూడు, ఈ రాక్షసి చూడు. నువ్వు కాదనే రాక్షసి. In nomine Patris et Filii et Spiritus Sancti.